ప్రాజెక్ట్ డెలివరబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సార్. ఆ, మీరు అనుకున్న డేట్కే ప్రాజెక్ట్ డెలివర్ అవుతుంది. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. మన డెవలపర్ చించేస్తున్నాడు. ఓకేనా? మీరేం టెన్షన్ పడకండి సార్. ఉంటాను సార్. వీడేంటి డల్గా ఉన్నాడు? ఏమయ్య డెవలపరు, ఏం డల్గా ఉన్నావు? చూసావుగా, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ప్రాజెక్ట్ డెలివరీ ఎప్పుడు అని. ఏం చెప్పమంటావు? మొహం అలా పెట్టకయ్యా, నాకు నచ్చదు. ఏమయ్యా టీఎల్, మీరైనా చెప్పండి అయ్యా అతనికి. అరే, నువ్వు కూడా ఏంటయ్యా? ఏమైంది ఈరోజు అందరికీ? అందరూ ఎందుకు డల్గా ఉన్నారు? ఇంకా ఏం చేయమంటారయ్యా? 365 రోజుల్లో అయ్యే ప్రాజెక్ట్ని 30 రోజుల్లో చేస్తాడు మా డెవలపరు. ఏలో తోపు అని ప్రాజెక్ట్ తీసుకొచ్చానయ్యా. ఎవరి కోసం? నీకోసం. ఎప్పటికైనా అర్థం చేసుకో, నీకేం కావాలో నీకు కూడా తెలియదు. పోనీ మీకు తెలుసా? అంటే తెలియకుండానే వాడిని ఇన్ని రోజులు మేనేజ్ చేశానంటావా? తిట్టేస్తాను మిమ్మల్ని. అసలు వీడి ఫ్రస్ట్రేషన్ గురించి మీకేం తెలుసు? రోజంతా ఆ ల్యాప్టాప్తో కుస్తీ పట్టి రాత్రి అవ్వగానే వీపీఎన్ డిస్కనెక్ట్ చేసి అని చెప్తున్నాను కదా. అయినా కంపెనీ పాలసీ అక్కడ వైలేట్ అయిపోద్దేమో అని చెప్పి వీపీఎన్ డిస్కనెక్ట్ చేసి ఆన్లైన్లో ఏఎంఎల్ కోర్స్ తీసుకుంటున్నాడు వీడు. సార్ వదిలేండి సార్, నేను నీ ఫ్యూచర్ గురించి మాత్రమే మాట్లాడలేదు, ఒక సగటు సాఫ్ట్వేర్ డెవలపర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. ఏంటి నేనా? సార్ ఊరుకోండి సార్ ప్లీజ్. ఏమైనా డెవలపరు ఆగాగు, నేనేదో తప్పు చేశానని టీఎల్ అంటాడు, నువ్వేమో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వద్దు సార్ అని అతను బతిమాలుతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేం చేశాను? మొత్తం మీరే చేశారు. ఇప్పటిదాకా మీరు చేసింది చాలు సార్, నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావయ్యా? ఇంకా అర్థం కావట్లేదా మీకు? ఈ ప్రాజెక్ట్ రాకముందు నా దగ్గర ఏముందో, ఈ ప్రాజెక్ట్ వచ్చాక నా దగ్గర ఏం లేదో, అదే సార్ నేను కోల్పోయింది. చిన్న ఆనందాలు సార్. అరగంటకోసారి టీ బ్రేక్ తీసుకోవటం, కొలీగ్స్ మీద కామెంట్లు వేయటం, ఫ్రైడే మధ్యాహ్నమే లాగ్ ఆఫ్ అయిపోయి వీకెండ్ పార్టీకి వెళ్ళటం, ఇలాంటి చిన్న ఆనందాలను కూడా కోల్పోయాను సార్. ఇదిగో డెవలపరు, ప్రాజెక్టుకి సంబంధించిన ఏ విషయమైనా నేను 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఈ ప్రాజెక్ట్ 10 డేస్లోనే ఎలా డెలివర్ చేయాలని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా వీడు స్ట్రెస్ అవుట్ అవుతున్నాడు, వీడినే థాయిలాండ్ మలేషియా పంపిద్దామని ఆలోచిస్తారా? ఆలోచించరు. క్లయింట్ అడిగిన డెలివరీ డేట్ కన్నా ముందే డెలివర్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షను మీకు తెలుసు, కానీ కోరుకున్న హైక్ రాకపోతే వచ్చే బాధ నాకు మాత్రమే తెలుసు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చాట్‌జీపీటీ ఓపెన్ చేసి అడుగుతారు, నన్ను అడగండి సార్, నాతో మాట్లాడండి సార్, నేను చెప్తాను. ఆ మాట నేను కదయ్యా చెప్తారు కానీ ఫాలో అవ్వరు. ఒక టాస్క్ అసైన్ చేస్తారా, నేను డెస్క్ దగ్గరికి వెళ్ళేలోపు మీరే పింక్ చేసి దీన్ని క్లాడ్ యూస్ చేసే 1 అవర్లో అయిపోద్దని నన్నే కన్విన్స్ చేసేస్తారు. ఇలా అన్నీ ఏఐనే చేసేస్తే నేనెందుకు సార్ కోడింగ్ చేయటం? ఉదయం చాట్‌జీపీటీ అంటారు, మధ్యాహ్నం క్లెయిన్ అంటారు, సాయంత్రం కోడెక్స్ అంటారు. ఇలా పూటకొక ఏఐ ఏజెంట్ అయితే కోడింగ్ చేయడానికి వేళ్ళు కదలట్లేదు సార్. ఫ్రస్ట్రేషను, కోపం, చిరాకు ఇవన్నీ ఎవరి మీద చూపించాలో తెలియక ఒకరోజు మా పని మనిషి మీద వచ్చేసాను సార్. అంతే, ఆ రోజు నుంచి ఆవిడ రావటం మానేసింది. ఇక్కడ కోడింగ్ చేసి, బెంగళూరు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసి, ఇంటికెళ్ళి వంట చేసి, గిన్నెలు కడిగి, ఇల్లు తుడిచి, తడిగుడ్డు పెట్టి ఇవన్నీ చేయలేక నరకని చూస్తున్నాను సార్. ఇక్కడ ఆఫీస్లో ఏ ప్రాంప్టింగ్కి అలవాటు పడిపోయి ఇంటికెళ్ళాక హే చాట్‌జీపీటీ ప్లీజ్ క్లీన్ ది యుటెన్సిల్స్ అని అంటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను పిచ్చోని చూసినట్టు చూసి నవ్వుతున్నారు సార్. ఇంతకాలం నువ్వు చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నావు అనుకున్నాను అయ్యా, నీ వెనకాతలు ఇంత బాధ ఉందా? అయ్యో సార్, ఇలా బాధపడతారని నేను ఇంతవరకు మీకేం చెప్పలేదు సార్. అయినా నా అప్రైజల్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్ కదా, అందుకే ముందెళ్ళి పని చేయి, డెలివరీ టైం ఎఫెక్ట్ అవుతుంది. అయినా నేనేమైనా బొమ్మరెళ్ళ ఫాదర్ అనుకున్నావా? నువ్వు చెప్పిన సొల్లంతా వినేసి నీకు అప్రైజల్ ఇవ్వడానికి? నువ్వు చేస్తున్నావా చేయట్లేదా? ఒకవేళ నువ్వు చెయ్యకపోతే అదే ఏ ఏజెంట్తో నీకు రిజిగ్నేషన్ లెటర్ జనరేట్ చేయిస్తాను. వెళ్ళవయ్యా. చిచి, మన ప్లాన్ ఎలా బెడ్చుకుంటుంది ఏంటి? ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఏం పనికి రాలేదు. సర్లే, ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? జై బాలయ్య. ఈ సగట్ సాఫ్ట్వేర్ డెవలపర్ పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.